ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. నాకు ఈ రోజు అహూడా చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చి నాకు ఇచ్చిన దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక బాధ్యత కాదు. పవన్ కళ్యాణ్ గారు నమ్మి అనంతపురం ఉమ్మడి జిల్లాలో నాకు ఇచ్చిన బాధ్యత, అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే పదవిని ఇది పదవి కాకోకుండా, ఒక అలంకరం కాకోకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని, జనసేన తెలుగుదేశం ఎన్డీఏ మార్క్ వేసుకొని ముందుకెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏమేదో చేశారో మనం అందరం చూసాం, అవన్నీ కూడా తీస్తాం. ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు అందరూ చూస్తారు అని చెప్పి మీడియా మిత్రులందరికీ నేను జిల్లాలో జన సైనికులు అయితేనే కానీ, తెలుగుదేశం నాయకులు అయితేనే కానీ, బీజేపీ నాయకులు అయితే కానీ ఇక్కడ వచ్చి ఇంత ప్రేమతో తనంతా స్వాగతించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ రోజే జిల్లాకు వచ్చినా మంచి రోజు చూసుకొని ఛార్జ్ తీసుకుంటాము. ఛార్జ్ తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంటుందో కూడా అందరికి చూపిస్తాము. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ ఈరోజు మన జిల్లాకి, మన నియోజకవర్గం గుత్తి మండలానికి, ముఖ్యంగా మన వరుణన్న చేతులుగా ఈరోజు వచ్చినందుకు మేము ఉమ్మడి ఇక్కడున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం అన్న వరుణన్న నీకు. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా మీరు జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ జనసేనలో ఉండి మీరు అన్ని పార్టీలను కలుపుకొని పోయి, 3 పార్టీలను కలుపుకొని పోయి వైఎస్ఆర్సీపీని ఎక్కడ నామరూపాలు లేకుండా చేసినందుకు మీకు గౌరవమైన పదవి ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి అయితేనేముంది, మన పవన్ కళ్యాణ్ గారికి అయితేముంది, బీజేపీ లీడర్స్కి అయితేనేముంది, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా. ఇంతకుముందు జరిగిన అక్రమాలను వెలుగుతీసి మీరు అలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించే విధంగా చేసి మన హిందూపూర్, అనంతపూర్ డెవలప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానన్నా. హౌడా చైర్మన్ గా ఇచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి మన యొక్క కూటమిలో భాగంగా 3 పార్టీల అధికారులు, ఆ 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఆయనకి అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇదే సందర్భంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ధర్మపాలన, మంచి పరిపాలన, రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు రావడము, అన్ని రంగాల మనుషులకి, అన్ని రంగాల సంబంధించిన కార్మికులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సరైన సుపరిపాలన ఈ కూటమిలోనే ఉంటుందనేది ఒక నిదర్శనంతోనే ఈరోజు చక్కగా చైర్మన్ల పదవులు కానీ, మెంబర్ పదవులు కానీ, అలాగే నామినేటెడ్ పదవులు మొత్తం రాష్ట్రంలో కూడా చాలా ఆలోచించి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు సమన్వయం చేసినటువంటి ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కూడా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా వర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూడండి, మళ్ళా చూడండి. చూడండి ఇక్కడ చూడండి. మన అయిపోయింది, అందుకే